సార్ ఒక ఇంటర్ విత్ జేఈ కానీ ఇంటర్ విత్ నీట్ కానీ ఒక పిల్లవాడిని నానో ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే సో మీరు ఎలా అతన్ని తీర్చిదిద్దుతారు స్టెప్ బై స్టెప్? ఓకే, సో నేను ఇందాకలే చెప్పాను దట్ మా దగ్గర ఈ సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ అన్నది చాలా స్ట్రాంగ్. మా అకాడమిక్ ప్రాసెస్ కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 3 పిల్లర్స్ అండి. ఓకే, ఒకటి టీచింగ్, సెకండ్ వర్కింగ్, థర్డ్ ఫినిషింగ్. ఈ టీచింగ్ అన్నది కాన్సెప్ట్ బేస్డ్ బై సీనియర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ నంబర్ 1. అందులో ఎటువంటి కాంప్రమైజు ఉండదు. ఓకే, తర్వాత ఇది స్టూడెంట్ మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్లీ. అంటే ఫండమెంటల్స్ నుంచి చెప్పుకుంటూ స్టూడెంట్స్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ అలవాటు చేసుకుంటూ స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెకండ్ ఇయర్ సెప్టెంబర్ ఎండ్కి సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చాలా కాలేజెస్లో ఏం చేస్తారు, కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో మేము జూన్ కల్లా కంప్లీట్ చేసేస్తాం అంటారు. అంటే ఒక ఎక్స్ప్రెస్ స్పీడ్తో వెళ్ళిపోయి వాడు ఆల్రెడీ ఫౌండేషన్ తీసుకున్నాడనే ఎగ్జామ్షన్తో వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళ పని ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేసేసారు. అలా కాదు, సిలబస్ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఈ పర్సనల్ కేర్ తీసుకుంటూ సెప్టెంబర్ ఎండ్ ఎంపీసీ, అక్టోబర్ ఎండ్ బైపీసీ కంప్లీట్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. ద సెకండ్ పార్ట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్. వర్కింగ్ అన్నది ఏంటంటే మా సిస్టంలో 1 అవర్ టీచింగ్ అయితే 1 అవర్ వర్కింగ్ జరగాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్కింగ్ ఆ చేయి తిరిగితే కానీ మనం ఎంత టీచ్ చేసినా కూడా అది ఆవిరైపోతుంది. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడే స్టూడెంట్స్కి డౌట్లు వస్తాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేస్తేనే వాడు ముందుకు వెళ్తాడు.